నమో వెంకటేశాయ. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. నమో వెంకటేశాయ. ఈరోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళానండి. అది టెంపుల్ చాలా పెద్దది, చాలా బాగుంటుంది. అది మీకు చూపిద్దామని చిన్న వ్లాగ్ చేశాను. కాకపోతే అక్కడ వీడియోస్ అవి తీయకూడదు, నేను ఫాస్ట్గా తీశాను మీకు చూపిద్దామని. కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి. వాళ్ళకి తెలియకుండా చిన్న దేవుని ఫోటో కూడా తీసి పెట్టాను, చూడండి. ఇది లోపలికి ఇలా వెళ్ళిన తర్వాత ఆర్చ్ అండి. అక్కడ లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లోని గంట స్తంభం ఉంటుంది. అదిగోండి ఇక్కడ స్వామివారి పాదాలు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి నామాలు అండ్ స్వామివారి పాదాలు ఉంటాయి స్టార్టింగే. ఫస్ట్ ఆ దర్శనం చేసుకుంటాము. గోవింద 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 దర్శనం చేసుకొని ఇంకా అలా వెళ్ళి, ఇది గంట స్తంభం అండి, చాలా పెద్దది. స్వామివారి గర్భగుడి ఎదురుగా కనిపిస్తుంది, అదే స్వామివారి గుడి అండి. చాలా బాగుంటుంది. చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇక్కడ విజయనగరంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. కెమెరాస్ అవి ఉన్నాయి, సీసీ కెమెరాస్ ఉన్నాయి. వీడియోస్ గట్ట తీయకూడదు, కాకపోతే నేను తీసా మీ అందరికీ మా ఊరు టెంపుల్ చూపిద్దామని. చుట్టూ ప్రదక్షిణలు అండి, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసాము. పూజారి గారు చాలా బాగుంటుందండి. చూడండి, గంట స్తంభాలు ఇక్కడ కూడా ఉన్నాయి. చుట్టూ చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అది చదువుకుంటూనే ఉంటారనమాట గుడిలోని. ఓం నమో వెంకటేశాయ ఆ నామం తప్పితే వేరేది వినిపించదండి. అంత ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్కి వెళ్తే. చాలా పెద్దది, విశాలమైన టెంపుల్ అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చారండి. ఇంకా అంటే దర్శనం చేసుకునేటప్పుడు దేవునికి వీడియో ఫోటో తీయకూడదు కదా, తీయలేకపోయాను. ఇంకా పక్కకు వస్తే గోవిందరాజులు అండి, గంట స్తంభం ఎదురుగా గోవిందరాజులు. చూడండి ఎంత బాగుందో. వీడియోలో ఇలా ఉంది కానీ చాలా పెద్ద ఇదండి విగ్రహం అది. గోవిందరాజులు, ముందు రాముల వారు. ఈ టెంపుల్ వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. కోనేరు ఉంటుంది, చాలా ప్రశాంతంగా కాసేపు కూర్చొని హ్యాపీగా రావచ్చు. స్వామివారి దర్శనం చేసుకుంటే తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందండి ఈ టెంపుల్కి వెళ్ళాము అంటే మాత్రం. తిరుపతి టెంపుల్కి వెళ్ళినంత అంటే అంత ఫీలింగ్ వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ గోవిందరాజులు ఈ టెంపుల్కి అటు ఇటు ఈ స్తంభాలు ఉంటాయండి, గంట స్తంభాలు. వీటిని ఏదో అంటారండి. కోనేరు చూపిస్తాను రండి, ఇలా వెళ్ళి కోనేరు చూద్దాం. ఇదంతా సభా ప్రాంగణం అండి. సాంస్కృతిక కార్యక్రమాలు అవి అవుతుంటాయి, అవన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఇది కోనేరు అండి. స్వామివారి చక్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అవి కూడా చేస్తారు దసరా నవరాత్రుల్లోని. అప్పుడు చక్రస్నానం ఈ కోనేరులోనే అవుతుంది. కోనేరు కూడా ఉందన్నమాట.
చాలా పీస్ఫుల్గా ఉంటుంది. టెంపుల్ చాలా పెద్ద ప్లేస్లో ఉంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి. సాటర్డే కదా, భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. ఇంక ఈరోజు ఇంటర్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా, పిల్లలందరూ హాల్ టికెట్లు పట్టుకొని వచ్చారనమాట గుడికి. ఇది ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి కోనేరు మళ్ళీ చూపిస్తున్నానండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ కోనేరు దగ్గర ఇక్కడ కృష్ణుడు గోవుని కూడా పెట్టారండి. ఉంది చూడండి ఎంత బాగుందో కృష్ణుడిది. కన్నయ్య చాలా ప్రశాంతంగా ఉంటుందండి. టెంపుల్కి వెళ్ళి అక్కడ కాసేపు అలా ఉండిపోవాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా బాగుంటుంది. ఇంకా అలా వస్తే ముందుకి మళ్ళీ ఆలయ సభ ప్రాంగణం, గోవిందరాజులు. చాలా పెద్దదండి టెంపుల్ అయితే మాత్రం. చాలా మహిమగల స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి. మళ్ళీ మీకు ఒకసారి గోవిందరాజుల దర్శనం చూపిస్తున్నాను. దూరం గుండా తీశాను. ముందు ఉండేది రాముల వారు అనమాట, శ్రీరాముల వారు, గోవిందరాజులు. అక్కడ పిల్లలు ఆడుకుందికి పార్కు కూడా ఉందండి. పిల్లలు పెద్దవాళ్ళు ఆడుకుందికి అక్కడ పార్క్ అనమాట అటు సైడ్. ఇదిగోండి, ఇది మెయిన్ గుడి అక్కడ ఉంది, అది ఎదురుగా ఉన్నది. ఇది గోవిందరాజులు. ఇక్కడ మన తిరుపతిలోని దర్శనం అయిపోయిన తర్వాత మనం పైకి వెళ్ళి హారతులు టెంకాయలు కొడతాం కదా, అలాగనమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ హారతులు అవి ఇస్తారనమాట. స్వామివారిని చూపిస్తున్నాను చూడండి. ట్రై చేశాను మీకు దర్శనం చూపిద్దామని. అదిగోండి వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఇది గుడి బయట అండి. దర్శనం అయిపోయింది, ఇంక బయటకు వచ్చేసాం. గుడి బయట ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని ఈ సాటర్డే నేను టెంపుల్కి వెళ్ళాను, మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. నమస్కారం అండి.